సార్ మీ పేరేం పేరండి? ఇంటి పేరండి? మేరు సత్యబాబు గారు. సత్యబాబు గారు ఉప్పటి నుంచి న్యామం దాకా రోడ్డు పోతుంటే గంటలో రోడ్డు వేస్తున్నారు. ఏమన్నా మరి మన బీసీలు ఈ పోతుంటే మరి గట్టి ఎందుకు వేయట్లేదు? పట్టించుకోవట్లేదండి. ఎవరు ఏ నాయకులు పట్టించుకోవట్లేదు. ఒక్కసారి చెప్తున్నారు అంతే, చెప్పడం కానీ చేసేది ఏం కనపట్లేదండి. ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా చూడకుండా పార్టీలు చేస్తే బాబాలు వచ్చి ఇప్పుడు అధికారులు పెట్టించుకుంటే ఇప్పుడు పని ఉండండి. ఆ నాయకుడి దగ్గరికి వెళ్తే నేను చేస్తాను అన్నాడు, ఈ నాయకుడి దగ్గరికి వెళ్తే నేను చేస్తాను అన్నాడు. చేసేది కనపట్లేదండి. చేసి కనపడతారు. తర్వాత ఏంటంటే గత పరిపాలనలో అరవింద్ బ్యాటరీ గురించి మా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారండి. మాకు ఏదో దీనివల్ల మాకు ఆటలు లేవు, న్యాయం జరుగుతుందని పోరాడితే ఇప్పుడు అలాగే కదండి. మరి ఈ గట్టు వేయడానికి రేపు 21వ తారీఖు నిరాహారదీక్షను పురమాయించాం. ఆ నిరాహారదీక్ష మీ గ్రామం ఎవరు కూడా పెద్ద నాయకులు, టీడీపీలు ఉన్నవాళ్ళు, వైసీపీలు ఉన్నవాళ్ళు, జనసేనపీలు ఉన్నవాళ్ళు, ఏ పార్టీలు ఉన్నవాళ్ళు కూడా దీనికి స్పందించలేదు. మరి కనీసం యువత మహిళలను స్పందించారంటారా? వస్తారండి దానికి. ఎందుకంటే అందరికి ఇప్పుడు ఇదంతా మనకి ఉప్పాడు కాపాడుకోవడానికి మనం వస్తారండి. ఉప్పాడు కాపాడుకోనకండి వస్తారండి. ఏమన్నా రేపు 21వ తారీఖు చేసిన నిరాహారదీక్ష మీరు అందరూ రావడానికి సిద్ధమవుతారా సెంటర్లోకి? వస్తారండి. ఏమండే మొత్తం ఉందండి. మరి నాయకులు కొంతమంది అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు నేను చేయటం ఏంటి అని మరి వాళ్ళన్నా చేయాలి కదా. దానికి మీరు ఒకవేళ మేము అక్కడ నిరాహారదీక్ష కూర్చుంటే మీరు అందరూ ఈ గ్రామంలో ఉన్న మహిళలు, యువత అంతా సపోర్ట్ చేస్తారంటారా? మేరు సత్యబాబు గారు, మరి ఈ ఏట విరామం అయిపోయినాక పొలవమని మత్స్య సంపద పడేదని ఇంత ముందు ఇప్పుడు పడతా లేదు, దాని గురించి ఏంటండి మీ కామెంట్ అండి? అంటే బ్యాటరీల వల్ల కలుషితం అయిపోయి నీరు మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. బ్యాండ్ పేరు 2 నెలలు కాదండి, ఇప్పుడు బ్యాండ్ పేరు పోనీ 4 నెలలు అయిందండి. ఎవరు గెలిచి కనిపెట్టలేదండి. చాలా టైట్ గా ఇబ్బంది అండి. వెళ్ళే వాళ్ళకి ఆయిలప్ తప్ప. ఇంతకు ముందు ఇదే రోజుల్లోని మా వాళ్ళు రింగులకి వెళ్తే పొలవమని తెచ్చేవారండి. వెళ్తే అప్పులు పెట్టుకుని ఒక్కొక్కరికి 4-5 లక్షలు 5 లక్షలు అప్పులు తగిలేసేయండి. దాని నిమిత్తం నాయకులు పట్టించుకునేది ఏమీ లేదండి. ఎందుకంటే సార్ మీ ఊళ్ళోని 23 పేటలు ఉన్నాయండి అక్కడ, గ్రామాలు చిన్న చిన్నవి. మరి అక్కడ ఉన్న పెద్దలందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా మనకి ఈ గొట్టెయ్యాలి, 11,500 ఇవ్వాలి, 50 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఫ్యాక్టరీలో శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మేము ఎప్పటి నుంచే పోరాడుతున్నాం. దానికి మీరు అందరూ ఆ నాయకులతో చెప్పి మీరు ఏమైనా సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతారా? చేస్తారండి, సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రజలందరినీ న్యాయం చేసినప్పుడు ప్రజలు ఎంత తిరగడానికి వస్తారండి. ఇష్యూ ఏంటంటే ఇవన్నీ జరిగాయండి. ఇందులో ఎవరో ఒకటి చేస్తానంటే దాని చేస్తానని చూస్తున్నారు కానీ చేసేది ఏం కనపడలేదు. ఇప్పుడు నిన్నంటే రోడ్డు పోయిందండి అక్కడ. కాకినాడ జిల్లా కలెక్టర్ గారు వచ్చేసారు అక్కడికి, రాజకీయ నాయకులు అందరూ వచ్చారు అక్కడ. మరి రోడ్డు పోతే అంతమందికి రాజకీయ నాయకులు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, జిల్లా యంత్రాంగం అంతా వచ్చేసింది, ఆర్డీఓ గారు వచ్చారు, అందరూ వచ్చేస్తున్నారు. కానీ కనీసం మరి ఈ మన బీసీ ఇల్లు పోతుంటే కనీసం ఇక్కడ ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారా? లేదండి, ఎవరు రాలేదు. ఎవరు పట్టించుకునే నాదులు లేదండి, పట్టించుకోవట్లేదండి. అయితే మాకు తెలిసి ఉండి ఇప్పటికీ ఒక 5 కిలోమీటర్లు ఉంటుందండి మా పాత ఇల్లు ఎక్కడో ఉండేది. ఇప్పటికి మేము 5 కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడ శరీరం వచ్చేసింది ఊరు. అలా మేము అది వస్తుంటే ఒక కిలోమీటర్ జరగడం, పాకలు వేసుకోవడం, మరలా కిలోమీటర్ జరగడం, అలా ఇప్పుడు 5 కిలోమీటర్ పైకి వెళ్ళిపోయామండి అందరూ. అలా దాన్ని పెట్టించుకున్న ఆదులేదు. ఎప్పుడో పలపరాజు గారు వేసిన గుట్టు అది వైఎస్ రాజశేఖర ఆధ్వర్యంలో అది అప్పుడు అలా కదండి. ఆ కూత మొక్క సెంటు భూమి చెదరలేదు. అదే గుట్టు ఇలా కానీ వేసేసి ఉంటే ఏ ప్రభుత్వం ఓడైనా ఇవాళ ఊరు కాపాడండి కదా. ఏమన్నా ఊరు కాపాడండి కదండి. ఇవాళ డబ్బు పెరుగుతుంది, ఏమన్నా జనాభా పెరుగుతారు, సెంటు భూమి పెరగదు. దీనికి రేపు 21వ తారీఖు లోపుగా కానీ లారీతో పని చేయకపోతే రోడ్డు మీదకి వచ్చి మేము నిరసన తెలియజేసి ఏం చేస్తామనేది కూడా ఇక్కడ తెలియజేయడానికి మేము చేస్తున్నాం. దానికి మీ సంఘీభావం ఎలా ఉంటుందండి? అందరూ సపోర్ట్ చేస్తాం. అందరూ పార్టీలు ఖచ్చితంగానే, ఏమన్నా టీడీపీ కాదు, వైసీపీ కాదు, జనసేన కానీ పార్టీలు పక్కన పెట్టండి. పట్టణ రారా సిద్ధంగా ఉన్నారా? దానికి మీరు సిద్ధమే కదండి. ఇప్పుడు అయితే మత్స్య సంపద అయితే పడతలేదు. మరి అప్పులు ఎలా తీరుతాయండి? దేవుడు ఏం చేస్తాడండి? ఇప్పుడు పట్టించుకోవట్లేదండి. దేవుడు చేయకపోతే ఎవరేం చేస్తారండి? దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, మేము చేస్తా ఉన్నారు, పెట్టించుకునేది లేదండి. ఇప్పుడు ఏం చేస్తారండి? చదువుకోని కుర్రాళ్ళు జాబులు లేవండి. ఫ్యాక్టరీలు పొలవమని ఉన్నాయండి. మున్సిపాల్లో ఇంతకు ముందు చదువుకున్న కుర్రాడు ఎవరు ఉండేవాళ్ళు కాదండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు డిగ్రీలు చేసి దానికంటే పైకి ఎక్కువ చదివారండి. ఖాళీగా ఉండి ఏం చేయాలి వాళ్ళకి తెలియక ఆటో తీసుకుని ఆటో తీసుకుంటే మేము వెళ్తే కదా వాళ్ళు గడిచేది, వ్యాపారం జరిగేది. వాళ్ళకి కూడా ఇవ్వలేదండి. అరవింద్ ఫ్యాక్టరీలో పొలవమని జాబులు ఉన్నాయి. ఆ వర్షాలు వచ్చి అక్కడ పని చేస్తున్నారు కానీ మా వాళ్ళకి ఎవరికి పనులు లేవండి. ఇది కూడా స్పందించడానికి నాయకులు మరి ఏం చేస్తున్నారని. అయ్యా ఏమంటే సత్యబాబు గారు, మేరు సత్యబాబు గారు మేము అన్న దానికి ఇప్పుడు ఈయన మాట్లాడేటండి. మేము ఫస్ట్ నుంచి అనేది ఏంటంటే
మాకేమో వాసన మాకు, అందులో వదిలినేమో దరిద్రం అంతా ఏమో మత్స్య సంపద పోద్ది. మేము ప్రతి ఫ్యాక్టరీలో 120 ఉద్యోగాలు మా మత్స్యకారులో చదువుకున్న యువతకి ఇవ్వాలని మేము అనేక పోరాటాలు చేస్తుంటే ఇవాళ సత్యబాబు గారు నోటంట వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఫ్యాక్టరీలో 20% ఉద్యోగాలు మా మత్స్యకార యువకులకు ఇవ్వాలి. ఎవరు ఇందులో పనిచేసిన వాళ్ళు ఎవరండి? బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి వచ్చి ఇందులో పనిచేస్తున్నారండి. వాసన మాకు, మమ్మల్ని ఏమో నాశనం చేయడానికి ఈ ఫ్యాక్టరీలు పుట్టాయి. కానీ చేసుకోమని ఎలా నాశనం చేసుకుంటారో, సముద్రాన్ని ఎలాగో నాశనం చేయిస్తారు. సముద్రం నాశనం చేస్తారు కదండి, సముద్రాన్ని నాశనం అయిపోయింది. ఏటలేదు కనీసం ఏమంటే యానం ముమ్మడవరం నియోజకవర్గంలో 11,500 ఇస్తారు కదా, సంవత్సరానికి ఇస్తున్నారండి. ఏమండి ఉప్పాడు కూడా ఇస్తానన్నారండి, ఏది ఇచ్చేది కనపట్లేదండి. మరి ఎవడ అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదండి. అడుగుతున్నారండి, అడుగుతాం కదా, రోడ్డు మీదకి రావాలండి. పార్టీలు మరి సపోర్ట్ ఏమంటే ఎలా చూడు, టీడీపీ మన అత్తగారి పార్టీయా, వైసీపీ మన తాతగారి పార్టీయా, జనసేన మన అత్తగారి పార్టీయా? మన పార్టీలు ఏం కాదయ్యి. ఆ పార్టీలు మనకి ఎందుకు సపోర్ట్ చేస్తే మీరందరూ రోడ్డు మీదకి వచ్చేనే మనకు న్యాయం జరుగుతుంది. నిజమా కదా? నిజమేనండి. దానికి అందరూ మీరు సపోర్ట్ చేస్తారా?